భూమిపై సముద్ర మట్టానికి పైన ఉన్న అత్యంత ఎత్తైన స్థలం మౌంట్ ఎవరెస్ట్. దీని ఎత్తు సుమారు 8849 మీటర్లు, అంటే 29,032 అడుగులు. ఇది నేపాల్ మరియు టిబెట్ మధ్య మహా హిమాలయ పర్వతాలలో నిలబడి ఉంది. నేపాల్ ప్రజలు దీన్ని సాగర్ మాదా అని పిలుస్తారు. టిబెట్ ప్రజలు దీన్ని చోము లూంగ్మా అని పిలుస్తారు. లక్షల సంవత్సరాల క్రితం ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ మరియు యూరోపియన్ టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొనడం వల్ల ఈ పర్వతం ఏర్పడింది. ఆ ఢీకొనడం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఎవరెస్ట్ ప్రతి సంవత్సరం కొద్దిగా ఇంకా ఎత్తు పెరుగుతూనే ఉంది. ఎవరెస్ట్ శిఖరంపై పరిస్థితులు మనుషులకు అత్యంత ప్రమాదకరం. అక్కడ మీరు సముద్ర మట్టంలో పొందే ఆక్సిజన్ లో కేవలం 3వ వంతు మాత్రమే పొందగలరు. 8,000 మీటర్ల పైభాగాన్ని డెత్ జోన్ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ మన శరీరం కోలుకునే వేగం కంటే వేగంగా బలహీన పడుతుంది. అక్కడ గాలి వేగం గంటకు 160 కిలోమీటర్ల వరకు చేరుతుంది మరియు శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 60 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. ఒక చిన్న తప్పు కూడా ప్రాణాంతకం కావచ్చు. 1953లో ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్జన్ నార్గే మొదటిసారి విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. అప్పటి నుండి వేల మంది ఈ శిఖరాన్ని చేరుకున్నారు. కానీ ప్రతి సంవత్సరం ఈ పర్వతం తన ప్రమాదకరమైన స్వభావాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరెస్ట్ ఎక్కడం ఒక్క రోజులో జరిగేది కాదు. మొదట క్లైంబర్లు బేస్ క్యాంప్ కి చేరుకుంటారు. ఇది సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుండి వారు వారాల పాటు శరీరాన్ని తక్కువ ఆక్సిజన్ కు ముందుగా అలవాటు చేయాలి. ఈ ప్రక్రియను అక్లిమటైజేషన్ అంటారు. ఎవరెస్ట్ ఎక్కే మార్గంలో తంబు ఐస్ పాల్ అనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఉంటుంది. అక్కడ భారీ మంచు పగుళ్ళు, కదిలే మంచు గడ్డలు మరియు ఎప్పుడైనా కూలిపోయే మంచు గోడలు ఉంటాయి. క్లైంబర్లు మెటల్ ల్యాడర్లు ఉపయోగించి ఆ పగుళ్లను దాటాలి. ప్రతి అడుగు ప్రాణాన్ని పణంగా పెట్టినట్టే ఉంటుంది. ఈ ప్రయాణంలో స్థానిక షెర్పాలు కీలక పాత్ర పోషిస్తారు. వారు తాడు అమర్చడం, మార్గం చూపించడం, బరువులు మోసే పని వీళ్ళు చేస్తారు. వారి సహాయం లేకుండా ఎవరెస్ట్ ఎక్కడం చాలా కష్టం. ఇంత ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా జీవం ఉంది. హిమాలయాలలో కొన్ని స్పైడర్లు మరియు బార్ హెడెడ్ గ్రీస్ వంటి పక్షులు అధిక ఎత్తులో జీవిస్తాయి. ఇది ప్రకృతి ఎంత అద్భుతమో చూపిస్తుంది. చివరకు క్లైంబర్లు శిఖరాన్ని చేరుకున్నప్పుడు వారు అక్కడ కొన్ని నిమిషాలు మాత్రమే గడపగలరు. ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా చాలా ప్రమాదకరం. కానీ ఆ కొన్ని నిమిషాలు వారి జీవితంలో అత్యంత గొప్ప విజయమని నిలుస్తాయి. మౌంట్ ఎవరెస్ట్ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ప్రకృతిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఇది మన ధైర్యాన్ని, సాహసాన్ని మరియు సంకల్పాన్ని పరీక్షిస్తుంది. ఎవరెస్టును జయించడం అంటే పర్వతాన్ని ఓడించడం కాదు, మన భయాలను జయించడం. అందుకే ఎవరెస్ట్ ప్రపంచంలో అత్యంత గౌరవించబడే మరియు భయపడే పర్వతంగా నిలిచింది.